ఆ చందన, సాకేత్ కలిసి డ్యాన్స్ చేస్తుంటే నేను చూడలేక వచ్చేసాను కదా! అయినా ఎందుకు అమ్మ ఇలా చేస్తుందని ఫోన్ తీయకుండా కట్ చేస్తుంది. ఇక సక్కుబాయ్ లాభం లేదు. అది లోపల ఉందేమో తీసుకువద్దామని లోపలికొస్తుంది. ఏయ్ తారా! ఏంటే లోపలికొచ్చేశావు? మీ బావతో డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది అంటే ఏంటమ్మా నువ్వేమంటున్నావు? ఆ చందన ఉంది కదా అనంటే దాని కాలు బెణికి అది కింద పడిపోయింది. అందుకని ఇప్పుడు మీ బావతో డ్యాన్స్ ఎవరు చేస్తారా అని చూస్తున్నారు. ఇదే నీకు మంచి టైం రా అంటే, సరే అమ్మా ఇప్పుడే వస్తాను అని నయనతార సక్కుబాయితో కలిసి బయటకు వస్తుంది. ఇంతలో నేను డ్యాన్స్ చేస్తాను అంటూ మైథిలి చేయి ఎత్తుతుంది. ఇక మా సాకేత్ అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు. నువ్వు పోటాపోటీగా తనతో కలిసి డ్యాన్స్ చేయగలవా అని అంటే, నాకు డ్యాన్స్ చేయడం వచ్చు, నేను ట్రై చేస్తాను అని మైథిలి వస్తుంది. ఇక మైథిలిని చూసి చందన అయితే ఈర్ష్యపడుతుంది. ఏంటి నా కాలు అనవసరంగా బెనికింది, లేకపోతే బావతో నేను డ్యాన్స్ చేసేదాన్ని, ఇప్పుడు ఈ మైథిలి చేస్తుందా అని చాలా చిరాగ్గా మొహం పెడుతుంది. ఇక మైథిలి అయితే సాకేత్తో పాటు చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. ఇక అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ డ్యాన్స్ని చూసి మెచ్చుకుంటారు. హరిశ్చంద్ర ప్రసాద్ అయితే మైథిలి గురించి కూడా స్టేజ్ మీద చాలా గొప్పగా చెబుతాడు. ఈ అమ్మాయి కూడా మా మెడిసిన్ ప్రాజెక్టు సక్సెస్ అవడంలో తన చేయి కూడా ఉంది. అలాగే ఈ పార్టీ అంతా తనే ఆర్గనైజింగ్ చేసిందంటూ మైథిలిని మెచ్చుకుంటాడు. చందన అయితే నాన్న ఏంటి ఇలా బయట వాళ్ళని ఎందుకు వెనకేసుకు వస్తాడు అని అనుకుంటుంది. పార్టీ హడావిడి అయిన తర్వాత ఇక భోజనానికి వస్తుంది మైథిలి. అప్పుడే సాకేత్ అక్కడికి వస్తాడు. ఏంటి ఇదేనంటే భోజనం అని అంటుంది. ఏంటి నీకు పార్టీ ఆర్గనైజ్ చేయడం తెలీదా? అందరూ చేసిన తర్వాత నువ్వు భోజనం చెయ్యాలి, ముందే చేసేస్తే ఎలాగానంటే, సరే బాస్ అని ప్లేట్ పక్కన పెట్టేస్తుంది. ఏంటి నువ్వు తింటుంటే ఆ ప్లేటు నేను లాగేసుకున్నానని నలుగురు నన్ను తిట్టుకోవాలనా అంటే ఆ ప్లేటు మళ్ళీ మైథిలి తీసుకుంటుంది. నీకు ఎంత చెప్పినా బుద్ధి లేదా? వచ్చిన గెస్టులను అందరినీ తిన్నారా లేదా అని అడగాలి, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని అంటే మళ్ళీ ప్లేట్ పక్కన పెట్టేస్తుంది. ఏంటేంటి ప్లేట్ పక్కన పెట్టేస్తున్నావు అంటే నేను నీకు అంత దుర్మార్గుడిలా కనిపిస్తున్నానా? భోజనం కూడా చేయనివ్వటం లేదా అని అంటే మళ్ళీ ప్లేట్ తీసుకుంటుంది. ఇక నీకు మారవు అని అంటే, ఏంటి బాస్ నేను ఇప్పుడు తినాలా లేకపోతే ప్లేట్ పక్కన పెట్టేయాలా? తిను తిను, నీ దగ్గర భోజనం లాగేసేనన్న చెడ్డ పేరు నాకెందుకు అని సాకేత్ అంటాడు. సరే తిను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మైథిలి ఏంటో బావ నన్ను తిడుతున్నా ఈరోజు నాకు బాగా అనిపిస్తుంది, చాలా సరదాగా అనిపిస్తుంది అని అనుకుంటుంది. ఇక తను ప్లేట్లో పెట్టుకున్న భోజనం అయితే తింటుంది. మరోవైపు జయంతి మైథిలి ఇంకా ఇంటికి రాలేదని గుమ్మంలో ఉండి అటు ఇటు చూస్తూ ఉంటుంది. నాగేంద్ర ప్రసాద్ వచ్చి ఏంటి ఇందాక నుంచి బయటికి లోపలికి తిరుగుతున్నావు అని అంటే, అమ్మాయి ఇంకా రాలేదండి అని అంటే, తను ఏదో పని ఉందని చెప్పింది కదా, ఒక్కొక్కసారి అలాగే లేట్ అవుద్ది, ఈ మాత్రం దానికే కంగారు పడిపోవాలా అని అంటే, నా భయం నాదండి, నా కంగారు నాది, మీరు ఇక్కడ నుంచోలేకపోతే లోపలికి వెళ్ళిపోండి అని అనేసరికి అప్పుడే మైథిలి వస్తుంది. ఇక మైథిలిని ఆ డ్రెస్లో చూసి జయంతి ఏంటే ఈ డ్రెస్ వేసుకున్నావు అని అంటుంది. అదే అమ్మ బావ ఇంట్లో పార్టీ కదా అని అంటుంది. ఏంటి బావ ఇల్లా అని జయంతి అంటే, కాదమ్మా నేను బాస్ అన్నాను అని మాట మార్చేస్తుంది. ఇక నాగేంద్ర ప్రసాద్ కూడా అవును బావేంటి బావేమీ అనలేదు కదా, తను బాస్ అంది కదా అని అంటే, నాకేంటి బావ అన్నట్లు వినిపించింది అని జయంతి అంటుంది. ఏమోనమ్మా నేను బాస్ అన్నాను అని అంటుంది. పార్టీ అన్నావు, డ్రెస్ మార్చుకున్నావు, కానీ ఇంత నీరసంగా కనిపిస్తున్నావేంటి అంటే, అక్కడ పనంతా నాదేనమ్మా అనంటే, మీ బాస్ అంత దుర్మార్గుడా, నీతో అన్ని పనులు చేయిస్తాడా? అయినా పని ఉంటే ఆఫీస్లో చెయ్యాలి కానీ అలా ఇంటికి పిలిపించి మరీ చేయిస్తాడా? ఎంత ఉద్యోగం ఇస్తే మాత్రం నువ్వు వాళ్ళ ఇంటి దగ్గర పనులు చేయడం ఏంటి అని అంటుంది. నాగేంద్ర ప్రసాద్ అయితే ఇక ఏంటే ఎందుకు వాళ్ళ బాస్ని తిడతావు, ఏ బాస్ అయినా అలాగే ఉంటాడు, ఇప్పుడు ఏమైందని చేస్తే తప్పేంటి అని అంటాడు. మీరు కూడా ఏంటండి, మన అమ్మాయి ఎంత నీరసంగా అయిపోయింది, వాడెవడో కానీ నాకు దొరకాలి, ఇలా పీక పట్టుకుని చంపేస్తాను అని అంటుంది. మైథిలి నాన్న నువ్వే ఏదో ఒకటి చెయ్యి, బావని తిడుతుంది అని సైగ చేస్తే, నాగేంద్ర ప్రసాద్ మైథిలి గొంతు బాగోలేదు కదా, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా అంటే, అయ్యయ్యో మర్చిపోయానండి ఇప్పుడే తీసుకొస్తాను అని లోపలికి వెళ్తుంది. ఇక మైథిలి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని
ఈరోజు చాలా పని చేశాను నాన్న, కాళ్ళు లాగుతున్నాయి అంటూ కాళ్ళు అక్కడ టీపై మీద పెట్టుకుంటుంది. నాగేంద్ర ప్రసాద్ అయితే మైథిలి కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. నాన్న ఏంటిది అని అంటే, ఏం పర్వాలేదమ్మా, నువ్వు నా కన్న కూతురివే కదా, అయినా చిన్నప్పుడు మీ బావతో ఆటలు ఆడి అలసిపోతే నేను ఇలాగే కాళ్ళు నొక్కేవాడిని. నా దగ్గరకు వచ్చి నాన్న కాళ్ళు నొక్కు అని మరీ కాళ్ళు నొక్కించుకునేదాను. ఇప్పుడు ఏమైంది, నా కూతురు కాళ్ళే కదా నేను నొక్కుతున్నాను అని అంటాడు. నాన్న ఆ చిన్నప్పటి రోజులే కదా ఎక్కువ బాగున్నాయి, అప్పుడైతే అంతా కలిసి ఉండేవాళ్ళం, ఆ రోజులు మళ్ళీ రావు కదా అని అంటుంది. నాన్న ఈరోజు ఒక విషయం తెలుసా, పెదనాన్నే నాకు స్వయంగా తన చేతులతో వడ్డించారు, నా దగ్గర కూర్చున్నారు. నేను భోజనం చేసే వరకు నాకు ఎంత సంతోషంగా అనిపించిందో. ఇక మనమందరము ఎప్పుడు కలిసి ఉంటామో, అందరం కలిసి ఉంటేనే కదా బాగుంటుంది అని అంటుంది. ఇంతలో నాగేంద్ర ప్రసాద్ కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. జయంతి పాలు తీసుకొచ్చి, ఏంటండి ఏమైంది, ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అని అంటుంటే, ఏం లేదు కంట్లో నలక పడింది అని అంటాడు. సర్లేండి ఆ నలక ఏంటో చూస్తాను అంటే, లేదమ్మా నేను తీసేశాను, నలక వచ్చేసింది అని మైథిలి అంటుంది. సరే అమ్మా మైథిలి ఈ పాలు తాగు అని జయంతి మైథిలికి పాలు ఇస్తుంది. అమ్మా నేను ఈ పాలు తాగేసి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని అంటే, మరి ఏమీ తినవా అంటే, అక్కడ పార్టీలో తిన్నానమ్మా అని అంటుంది. సరే అయితే అని జయంతి అంటుంది. ఇక జయంతి లోపలికి వెళ్ళిపోతుంది. నాగేంద్ర ప్రసాద్, త్వరగా వెళ్ళి పడుకో అమ్మా, మళ్ళీ ఉదయమే లేచి ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అంటాడు. అవును నాన్న, రేపు ఉదయం టైం కల్లా వెళ్ళిపోవాలి, లేకపోతే బావ చాలా కోపడతాడు అని అంటుంది. వారసురాలు రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.